ఈరోజు ఈస్టర్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, క్రైస్తవులందరికీ. అలాగే దేశ ప్రపంచ ప్రజలందరికీ కూడా మరి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకమునకు మరి మనుష్య కుమారుడై ఈ లోకమునకు పుట్టాడు. మరి అంతకుముందు ఏముండనంటే ప్రతి మనం చేసిన పాపాలకు దానికి గాను మరి రక్తము అనగా బలు అర్పించేవారు. కానీ దానికి నిమిత్తంగా మరి దానికి విరుద్ధంగా అనగా అప్పుడు పాపక్షమాపణ కోసము రక్త ప్రోక్షణ లేదే పాపక్షమాపణ లేదు కనుక మరి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసము మరి తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని దారపోసి తన యొక్క పరిశుద్ధమైన రక్తంతో పవిత్రమైన రక్తంతో మరి మన పాపములందరికీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరి పాపములు కడిగి మరి పరిశుద్ధులుగా చేశాడు. ఆయనకు మరి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము ఈరోజు. అలాగే మరి ఆయన చనిపోయి మరి శుక్రవారం రోజున చనిపోయి మరి శిలువ పైన 7 మాటలు కూడా మాట్లాడాడు. మొదటి మాటగా మరి వీళ్ళందరూ చేసిన పాపాలను క్షమించమని గొప్ప ప్రార్థన చేశాడు యేసు ఆ యొక్క తండ్రి అనే దేవునికి. కనుక అలాగే మరి సమాధి అయిన పిమ్మట మరి ఈ ప్రపంచంలో చూసినట్టయితే చనిపోయి తిరిగి లేచిన వారు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ఓన్లీ వన్ గాడ్ ద నేమ్ ఆఫ్ ద జీసస్. యేసుక్రీస్తు మాత్రమే చనిపోయి తిరిగి లేచాడు. మరి ఈ లోక పాపముల కొరకు మరి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. కనుక ఇదంతా మరి క్రైస్తవులందరికీ మరొకసారి ఈ సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభువైనటువంటి క్రీస్తు నామాన మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినం మరి బెతనియ ప్రార్థనా మందిరం లద్దునూరు వారి ఆధ్వర్యంలో ఘనంగా ఈస్టర్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మరి బెతనియా సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలు వారి బంధువులు వారి స్నేహితులు అందరూ మరి ఈ కూడికలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈస్టర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభువైనటువంటి క్రీస్తు సర్వ మానవాళి పాప ప్రాయశ్చిత్తమై ఈ ప్రపంచం అనేటువంటి బలిపీఠం మీద గొర్రెపిల్లగా వధింపబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై లేచినటువంటి పర్వదినం. ఈ దినం ఈస్టర్ దినం ప్రత్యేకంగా ప్రపంచమంతా పండగ జరిపించుకునేటువంటి దినం. ఇందులో భాగంగా మరి అనేక సంఘాలు అనేక గ్రామాలు ఈ దినం మరి క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో కానీ బయట మరి విహారయాత్రల్లో కానీ దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు జరిగించడం జరిగింది. కనుక మరి క్రైస్తవులు అంటే మరి ఆశామాషి కాదండి. క్రైస్తవులు అంటే ఎవరికి వ్యతిరేకమైనటువంటి వారు కాదు. క్రైస్తవులు అంటే ఎవరిని దూషించేటువంటి వారు కాదు. కానీ క్రైస్తవులు అంటే దేశం కోసం, గ్రామం కోసం, ప్రజల కోసం ఎల్లప్పుడూ ప్రజలు బాగుండాలని ప్రార్థన చేసేటువంటి వారే క్రైస్తవులు. కనుక ఈరోజు మరి క్రైస్తవం మీద అనేకమైనటువంటి విషం జిమ్మే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ క్రైస్తవులు ఎప్పుడూ మరి అందరి కోసం వారి యొక్క శత్రువులను ప్రేమించమని దేవుని వాక్యం ఉంది కనుక శత్రువులను ప్రేమిస్తారు, వారి కోసం ప్రార్థన చేస్తారు. కనుక గ్రామంలో ఉన్న నాయకుల కోసం కావచ్చు, రాష్ట్రంలో పరిపాలించేటువంటి నాయకులందరి కోసం కూడా ఎల్లప్పుడూ ప్రార్థించేటువంటి వారు ఎవరయ్యా అంటే క్రైస్తవులే అని చెప్పక తప్పదు. కనుక మరి పర్వదినంగా మరి క్రీస్తు మరి లేచినటువంటి సందర్భాన్ని ఈ పండుగ వాతావరణాన్ని జరుపుకోవడానికి మరి దేవుడిచ్చినటువంటి మహాదైశ్వర్యాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రత్యేకంగా వీక్షిస్తున్నట్టు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా స్తుతులు వందనాలు చెల్లిస్తూ మరి ముగిస్తుంటున్నాను. ఈరోజు ఈస్టర్ జరుపుకుంటుంది ప్రపంచమంతా కూడా. దానిలో భాగంగా లద్దునూరు బెతనియా సంఘంలో కూడా జరుపుతున్నాము. మరి ఇండియా మిషన్ యూత్ ఫెలోషిప్ చేరియాల్ వింగ్ అధ్యక్షునిగా నేను మాట్లాడుతున్నాను. దేవుడు యేసుక్రీస్తు ఈ లోకంలో మరి 2024 సంవత్సరాల క్రితము గుడ్ ఫ్రైడే రోజు అనగా ఆ యొక్క శుక్రవారం రోజు మరణించి శనివారం సమాధిలో ఉండి ఆదివారం తిరిగి మరణాన్ని గెలిచి లేచాడు. అదే ఈ రోజు మరి ఈస్టర్గా ఈ గ్రామాలతో పాటు దేశంతో పాటు మరి ప్రపంచమంతా అనేక దేశాలు నమ్మి పండుగ సెలబ్రేషన్ చేస్తున్నాయి. ఎందుకంటే మరి సజీవమైన దేవుడు అనగా గుర్తు ఏంటంటే సమాధి ఇప్పుడు ఖాళీగా ఉంది అనేది. కాబట్టి యేసుక్రీస్తు సకల మానవాళి పాపం కోసము తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి చాలా గొప్ప దేవుడు, నిజమైన దేవుడు అని తెలియజేస్తూ సందర్భంగా అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.